ప్రైజ్ లార్డ్. అందరూ చెప్తారా ప్రైజ్ లార్డ్? చెప్తారా ప్రైజ్ లార్డ్? హల్లెలూయా. మరొకసారి చెప్పండి హల్లెలూయా. దేవునికి మహిమ. ఈ అద్భుత సమయం బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానాన్ని మనం ధ్యానించుకుందాం. లక్ష్యాన్ని చేరుకోవడం కోసం మనం చేయవలసిన ప్రయత్నాలు. లక్ష్యం అంటూ ఉండాలి జీవితంలో. ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి అనే మాటను నేను మీ ముందు ఉంచుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12 మొదటి వచనం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయగు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుతాము. హల్లెలూయా. అందరూ చెప్తామా హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయాన్ని ఆయన వైపు ఉంచుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో ఈ విధంగా ఏమంటుంటే, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె కమ్ముకున్నది, మీరు ప్రతి భారాన్ని తీసేసి మీ ముందు ఉంచబడిన ఆ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తండి అని భక్తులు చెప్తున్నారు. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు హృదయం ఎంతో ఆనందిస్తుంది, భయం వేస్తుంది. ఒకసారి మళ్ళీ చదువుదాం మొదటి వచనం. ఇది గొప్ప సాక్ష్యము, ఇది గొప్ప సాక్షి సమూహము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ క్రైస్తవ లక్ష్యం ఏంటంటే సర్వ మానవాలు పరలోక రాజ్యానికి వెళ్ళాలి. పాపంలో, వేదనలో, రోగంలో, అవమానంలో, శాపంలో, పాప జీవితంలో జీవిస్తూ ఉన్న మనము ఆ పరిశుద్ధమైన పట్టణము, ఆ యెరూషలేములో, ఆ నూతన పరలోక రాజ్యంలో మనం చేరడానికి మన లక్ష్యమై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ లక్ష్యం ఉంది, ఉందా లేదా? ఏం లక్ష్యం అంటే బండి కొనుక్కోవాలి, ఓ ఇల్లు కట్టుకోవాలి, పిల్లల పెళ్లి చేయాలి, మంచిగా చదివిపియాలి, ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, ఓ కారు కొనుక్కోవాలి, లేక లోకంలో సంపాదించుకోవాలనే ఆలోచన మనకుంది. ప్రతి క్రైస్తవులకు ఉండవలసిన ఒక లక్ష్యం ఏంటంటే ఈ లక్ష్యము పరలోక రాజ్యానికి వారసులు కావాలని. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా దీన్ని ధ్యానిస్తాం. ఏమంటున్నా అంటే ప్రతి భారాన్ని తీసివేయాలి. ఎవరైనా పరుగు పందెంలోకి వెళ్తే షూట్ బూట్ వేసుకొని పరుగు పందెం చేస్తాడా? నేను షూట్ వేసుకున్నాను, నిలబడమే కష్టంగా ఉంది, పరిగెత్తలేను కదా. ఆ పరిగెత్తే వారికి వెంట్రుకలు కూడా చిన్న చిన్నగా ఉంటాయి, షార్ట్ ఉంటుంది, ఏముంటది, షూస్ ఉంటాయి, సాక్స్ ఉంటాయి, చిన్న షార్ట్, చిన్న మనీ ఉంటుంది. వాడు పరిగెత్తాడు అంటే ఏదైతే ఆటంకంగా ఉందో ఆ ఆటంకాన్ని తీసేస్తే తప్ప నువ్వు పరుగు పందెంలో పరిగెత్తలేవు. భారము, బ్రతకడం ఒక భారము, పోషించడం ఒక భారము. ఈ క్రూరమైన జీవితాల్లో, క్రూరమైన ప్రజల్లో నువ్వు నిశ్చయంగా ఏకాగ్రతతో జీవించడం ఒక భారము. నువ్వు మంచిగానే ఉండాలనుకుంటావు,
ఎదుటి వ్యక్తి నిన్ను మంచిగా ఉంచనివ్వడు. ఇక్కడ వాక్యం ఏమని బోధిస్తుందంటే భారాన్ని తీసివేయడం చాలా అవసరము. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మీరు అనేక భారాలు చెప్తారు. ఏమంటున్నారంటే ఇల్లు గడవని భారము, రెంట్ కట్టని భారము, పిల్లలను చదివించలేని భారము, ఎంత పని చేసినా సంపాదించినా అప్పులు తీరని భారము, అనేక భారాలు మనకు ఉన్నాయి. ఈ భారాలను ఒకసారి పక్కకు పెడితే మన పరిపందంలో మనం పరిగెత్తాం. అందుకోసమే దేవుడు యేసయ్య ఏమంటున్నాడు, ప్రయాసపడి పాప భారము మోసుకుంటున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను చెప్పండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. భారాన్ని మోస్తున్నావు కదా, పాప భారాన్ని మోస్తున్నావు, లోక భారాన్ని మోస్తున్నావు, వ్యక్తిగత భారాన్ని మోస్తున్నావు, కుటుంబ భారాన్ని మోస్తున్నావు, అవమానం భారాన్ని మోస్తున్నావు. ఈ భారాన్ని నా మీదేసి నువ్వు నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాను. నాకు చెప్పవలసిన నాకు ఇష్టమైన మాట ఏంటంటే, ప్రతి భారము యెహోవా మీద మోపితే మన బ్రతుకులు బాగుపడతాయి. ఇక్కడ భక్తులు అంటున్నాడు, అయ్యా నీకేం కాదంటే నువ్వు పరుగు పందెంలో పరిగెత్తడానికి మొదటి కార్యక్రమం ఏంటంటే నీ భారాన్ని తీసివేయి. దేవుడు ఏమంటున్నాడంటే, ప్రయాస పడుతున్నావా, ఆ ప్రయాసము నా మీదే. భారం మోస్తున్నావా, ఆ భారాన్ని నా మీదే. అవమానం కూడా వెళ్తున్నావా, ఆ అవమానం నేను ఆల్రెడీ పొంది ఉన్నాను. అందుకోసమే కల్వరి శిలువలో తన ప్రాణాన్ని 2 రెక్కలు చాపి నా యొద్దకు రండి అని పిలుపునిచ్చాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ భారము ఆయన మీద మోపాలి. ఆ భారము నీకుంటే నువ్వు పరిగెత్తే పరుగు పందెంలో, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళే ఈ యాత్రలో, ఆ యాత్రలో నువ్వు చేరుకోలేవు, రాజ్యంలో చేరుకోలేవు, పరలోక రాజ్యానికి వారసుడు కాలేవు. కాబట్టి ఆ భారం ఎవరి మీద వేయాలి? దేవుడి మీద వేయాలి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. అందరిద్దామా హల్లెలూయా. ఇంకొక మాట చదవండి. భారమును తీసివేయాలి. 12వ అధ్యాయం మొదటి వచనం, సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి. అబ్బా ఏం చేయాలి? అందరు చెప్పండి, ఏం చేయాలి? ఏ పాపము? సులువుగా చిక్కుల పెట్టే పాపము. ఇప్పుడు నేను అంటున్నాను, భారం ఏముంది? కుటుంబ భారము, వ్యక్తిగత భారము, పిల్లల భారము, ఉద్యోగ భారము, రెంటు భారము, లేకపోతే శ్రమల భారము, అనారోగ్య భారము, అవమాన భారము, ఇవన్నీ ఈ భారములన్నీ దేవుడి మీదేయండి. మీరు లక్ష్యాన్ని చేరుకోవాలి, పరలోక రాజ్యానికి చేరుకోవాలి. మొదటి మాట. రెండో మాట ఏంటంటే, సులువుగా చిక్కులు పెట్టు పాపంలో నువ్వు పడిపోవద్దు, పట్టి విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటిది అంటే, కన్ను దృష్టి దేని మీద అయితే పడతాదో అది మనకు కావాలి. ఓ రోజు అప్పుడు ఆదాము అవ్వలు ఆ చెట్టు పండు దగ్గర ఉన్నప్పుడు అది చూడడానికి చాలా సుందరంగా కనిపించింది అవకు. అది ఆకర్షించబడి చూపు అదేం చేసిందండి, ఆకర్షించుకొని తన జీవితాన్ని సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడేశారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏమని చెప్పగలుగుతారా? ఇంత సులువుగా చిక్కులు పడే పాపంలో అసలు పడలేదని చెప్పగలుగుతారా? మన మాట, మన ప్రవర్తన, మన జీవిత విధానము, మనం చేసే క్రియ, మన వ్యవహారము, ఇవన్నీ నేను తొందరగా చిక్కులు పెట్టేస్తాయి. నీ ఆలోచన నేను చిక్కులు పెట్టేస్తాది, నీ మాట నేను చిక్కులు పెట్టేస్తాది, నీ ప్రవర్తన నేను చిక్కులు పెట్టేస్తాది, నీకు చూపు నేను చిక్కులు పెట్టేస్తాది, నీ నడక నేను చిక్కులు పెట్టేస్తాది. వాటన్నిటికంటే ఒక గొప్ప మాట ఏం తెలుసా? నీ నోరు నిన్ను చిక్కులు పెట్టేస్తా. అందుకోసమే భక్తుడు అంటున్నాడు,
సులువుగా చిక్కులబెట్టు పాపములో నువ్వు పడిపోవద్దు. ఇంకా అతి ప్రమాదకరమైనది ఏంటో తెలుసా? సులువుగా చిక్కులబెట్టేది గర్వం, అహంకారము. అహంకారం ఉన్న వ్యక్తి చాలా రోజులు బ్రతకడు. గుర్తుపెట్టుకోండి, అహంకారం ఉన్న వ్యక్తి చాలా రోజులు బ్రతకడు. అందుకోసమే అహంకారము ఒక విధమైన ఏం లేకున్నా మనం ఏం చేస్తుంటే ఒక రకమైన గర్వం ఉంటుంది, పనిచేస్తుంది మనుషులకి. అసలు అర్థం కాదు, మనకు గర్వం ఉందా అనిపిస్తుంది, కానీ గర్వం ఉంటుంది. నేను గర్విస్తున్నా అనిపిస్తుంది, కానీ మనం గర్విస్తులాగానే బ్రతుకుతాం. భక్తుడు చెప్తున్నాడు, మీరు పరలోక రాజ్యం ప్రయాణంలో ఉన్నారు. మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీకు భారంగా ఉన్న వాటిని తీసివేయాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపములో నువ్వు పడిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా, చెప్తామా హల్లెలూయా, హల్లెలూయా, చెప్తామా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ చదవాలి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతున్నా. ఏం చేయాలంటే బాలని తీసివేయాలి. రెండవది సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని తీసివేయాలి. మూడో విషయం ఏంటంటే యేసు వైపు చూస్తూ నువ్వు పరిగెత్తాలి. ఎవరి వైపు చూడాలి చెప్పండి? హల్లెలూయా. లోక వైపు చూసావనుకో నువ్వు పరిగెత్తలేవు. బంధువుల వైపు చూసావనుకో నువ్వు పరిగెత్తలేవు. మిత్రుల వైపు చూసావనుకో నువ్వు పరిగెత్తలేవు. ఎవరో నాకు సహకరిస్తారనే ఆలోచన ఉందనుకో నువ్వు పరిగెత్తలేవు. హల్లెలూయా, చెప్తామా హల్లెలూయా? అందరూ చెప్పండి హల్లెలూయా. క్లాసులో 60 మంది ఉంటారు. ఫస్ట్ క్లాస్ ఎవరు వస్తారు? ఎంతమంది వస్తారు? క్లాస్ ఫస్ట్ ఎంతమంది వస్తారు చెప్పండి? ఎంతమంది వస్తారు? ఒక్కరే. డిస్ట్రిక్ట్ లో 100 మంది స్కూల్స్ ఉంటాయి, 100 మంది చిల్డ్రన్స్ ఉంటారు. కానీ డిస్ట్రిక్ట్ లో ఎంతమంది ఫస్ట్ వస్తారు? ఎంతమంది ఫస్ట్ వస్తారు? ఒక్కరే వస్తారు. స్టేట్ లో 100 గ్రామాలు ఉంటాయి, 100 స్కూల్ ఉంటాయి, ఒక్కడు మాత్రమే ఫస్ట్ వస్తాడు. అర్థమవుతుందా? చెప్తుంది హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ రోజు ఒక పులి ఒక కుందేలు పోటీ పెట్టుకున్నారట. ఎవరు పోటీ పెట్టుకున్నారు తెలుసా? ఈ కుందేలు నువ్వు ముందు ఉరుకుతావా నేను ముందు ఉరుకుతున్నా చూద్దామని. కుందేలు ఉన్నది, ఈ పులి ఉంది. వాళ్ళిద్దరు ప్రయాణం ఉరుకుతున్నారట. ఈ కుందేలకు దమ్ము వచ్చేసిందట. అయితే ఉరుకుతున్నప్పుడు ఈ పులికి ఆకలేసింది. ఆకలేసి కసు మీద ఈ కుందేలు చప్పుకొని తిందామని పరిగెత్తుంటే, అమ్మా నేను నీతో ప్రయాణం చేస్తుంటే నువ్వు చంపుదామని చూస్తున్నావా అని వెంటనే ఉరికి 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 ఏం చేసింది తెలుసా? ఓ చిన్న గుహలోకి వెళ్ళిపోయిందట. మరి పులి పెద్దగా ఉంటుందా చిన్నగా ఉంటుందా చెప్పండి? పులి పెద్దగా ఉంటుందా చిన్నగా ఉంటుందా? పులి చాలా పెద్దగా ఉంటది, కుందేలు మాత్రం చిన్నగా ఉంటది. ఆ గుహలో వెళ్ళిపోయాక, ఏ కుందేలు నువ్వు తొండాడినావు, నువ్వు లోపలికి పోయినావు అంటే ఏమైందో తెలుసా? పులి రాజా, నీకు ఆకలి కోసము నీ ప్రయత్నము, కానీ నా జీవితాన్ని కాపాడు కోసము నేను ప్రయత్నిస్తున్నాను. అందరూ ప్రయత్నం చేస్తారు, ఒక్కరు మాత్రమే గెలుస్తారు. అందరూ ప్రయత్నం చేస్తారు, అందరూ కష్టపడతారు, అందరి సమయం ఉంది, అందరికి 24 గంటల సమయం ఉంది, ఒక్కరే ప్రయత్నం చేస్తారు. నీ జీవితంలో నేను చెప్తున్నది తెలుసా? లోకంలో పులి అంటుంది, నేను పెద్దగా ఉన్నా, శరీరం పెద్దగా ఉంది, నీ గుహలోనికి రాలేను, నేను సంపుకొని తినలేను అంటే నువ్వేం చేయాలండి? నీ వెనకాల అమ్మ నాన్న, నీ వెనకాల చెల్లి అక్క, నీ వెనకాల అన్న తమ్ముడు, నీ వెనకాల అందరున్నారని నువ్వు ఆలోచించుకొని నీ లక్ష్యాన్ని చేరే వరకు నువ్వు పరిగెత్తనే ఉండాలి. ఎవ్వడు నిన్ను ఆపలేడు. ఆమేన్, హల్లెలూయా. క్లాసులో ఒక్కరే ఉంటారు, క్లాస్ ఫస్ట్ ఒకరే వేస్తారు, డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఒకరే వేస్తారు, స్టేట్ కి ఫస్ట్ ఒకరే వేస్తారు. ఆ ఒక్కరు వచ్చే వాళ్ళు అడుగు, నా లక్ష్యం ఏంటో తెలుసా? నా జీవితాన్ని కాపాడుకోవడమే నా లక్ష్యము,
ఆ జీవితంలో వెనకాల ఎవరున్నారంటే అమ్మ నాన్న, అక్క చెల్లి, అమ్మమ్మ, తాతయ్య అందరూ ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళ కోసము నా జీవితాన్ని కాపాడుకుంటా అనే ప్రయత్నంలో నువ్వు ఉండాలి. ఎందుకంటే భారము నీ మీద ఉంది. ఎందుకంటే సులువుగా చుట్టూ సాతాను గారు పరిగెత్తున్నాడు నిన్ను చంపేయాలని. ఏం చేయాలంటే ఎప్పుడు జయించేవాని అని బ్రతకడం చాలా అవసరము. ఆమేన్. అర్థమైన వాళ్ళము చెప్పండి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం చెప్పాను, మీకు ఎంతమందికి అర్థమైందో తెలియదు, ఎంతమందికి అర్థమైందో అర్థం కాలేదు నాకు తెలియదు. మనిషికి గుండెకాయ ఉంది, ప్రతి ఒక్కరికి గుండె ఉందా లేదా? గుండె ఉంది. ఈ గుండె 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 50 సంవత్సరాల నుండి కొట్టుకుంటూనే వస్తుంది. కొంచెం నాకు దమ్మొచ్చిందని ఆగితే ఏమవుతుంది? ప్రాణము పోతుంది. నీ ప్రయాణంలో నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి వాగిపోకుండా సాగిపోవాలి. భారం వస్తుంది, చిక్కులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, హేళన వస్తుంది. వీటన్నిటిని వదిలిపెట్టి నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయడం చాలా అవసరము. ఆమేన్. చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఫస్ట్ క్లాస్ రావాలంటే ఏం చేయాలి? నీ వెనకాల ఏముందని ఆలోచించాలి. వింటున్నారా? ఫస్ట్ క్లాస్ రావాలంటే ఏం చేయాలి? నీ వెనకాల ఎవరున్నారు? నీ కుటుంబము, నీ కుటుంబము నీకోసం కష్టపడే వారు ఉన్నారని ప్రయత్నం చేసేది ఆగకూడదు. ప్రయత్నము నేను ఉన్నతమైన శిఖరాలను ఎక్కిస్తాను. ఒకే రోజు ఒకేసారి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కారు ఎవరన్నా? వాళ్ళు అనేక సార్లు ప్రయత్నం చేసి ఎవరెస్ట్ ఎక్కారు. అతి ఎత్తైన పర్వతం మీదకి ప్రజలు ఎక్కగలిగారు అంటే దానికి ఎన్నో ప్రయత్నాలు వాళ్ళు చేశారు. అందుకోసమే ఈ యాత్రలో మనం ప్రయాసపడడం చాలా అవసరమై ఉన్నది. అందుకోసమే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం చదవండి. కాబట్టి ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలదు. అమ్మా, మీరు ధైర్యాన్ని విడిచిపెడితే ప్రాబ్లంలోకి వస్తారు. ధైర్యాన్ని విడిచిపెట్టకండి. భారం ఉంది, అది తీసివేయండి. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఉంది, అది పక్కన పెట్టండి. అది యేసు వైపు చూస్తూ ధైర్యం తెచ్చుకొని మీ పరుగు పందెంలో మీరు పరిగెత్తండి. హల్లెలూయా, చెప్తామా? హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదవండి సిస్టర్ అన్నమాట. కాబట్టి మీరేం చేయద్దు? అందరు చెప్పండి, ఏం చేయద్దు? చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ధైర్యాన్ని విడిచిపెట్టకండి. ఎంత చక్కటి మాట. ఏదన్నా బాధ వచ్చింది అనుకోండి, ధైర్యాన్ని వదిలిపెడతాం. ధైర్యం కోల్పోయావనుకో నువ్వు బ్రతకడం చాలా కష్టం. ఎంతమంది అడగండి, విల్మా రోల్డో అనే ఒక అమ్మాయి 1940లో పుట్టింది, 1994లో చనిపోయాది. ఈమెకు పుట్టిన 6 నెలలకు పోలియో వచ్చింది. పోలియో వచ్చిన వ్యక్తి పరిగెత్తుదా? పోలియో వచ్చిన వ్యక్తి పరిగెత్తుదా? పరిగెత్తలేదు. అమెరికాలో గోల్డ్ మెడల్, ఒలింపిక్స్ లో ఫస్ట్ గోల్డ్ మెడల్ సాధించింది ఎవరంటే విల్మా రొనాల్డో అనే వ్యక్తి. ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగితే అంటే నా పోలియో వచ్చింది, నేను నడవలేను, పరిస్థితి బాగాలేదు, నాకు విపరీతంగా ఉంది. అయినప్పటికీ తన ధైర్యం తెచ్చుకున్నాను, పరిగెత్తడానికి ప్రయత్నం చేశాలి. రోజు పరుగు పందెంలో నిలబడ్డారు. 6 నెలల పాప నుండి 12 సంవత్సరాల దాకా తన కాళ్ళకు పట్టీలు వేసుకొని 2 సంఖ్యలలో కట్టెలు పెట్టుకొని నడిచేది. ఓ రోజు ఏమనుకుందో తెలుసా? నిజంగా అందరూ రన్నింగ్ పోటీలో పేరిచ్చారు, ఈమె కూడా పేరిచ్చింది. పేరిచ్చిన తర్వాత అందరూ అంటున్నారు, నువ్వెక్కడ పరిగెత్తావు, నీ వల్ల కాదు కదా, నీ వల్ల ఏం చేయలేవు కదా అని. ఎప్పుడైతే
అన్నారో ఏడ్చుందట. ఆయన పేరిచ్చింది. అందరు లైన్ గా నిలబడ్డారు. అందరూ 1 2 3 అనగానే అందరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఈమె మాత్రం అక్కడనే నిలబడ్డారు. బాగా ఏడ్చిందట. ఇంటికి వచ్చి నేను పరిగెత్తలేదా? వాళ్ళ మమ్మీ ముందు తెలుసా, ఏదో ఒక రోజు వస్తుంది నువ్వు ఖచ్చితంగా పరిగెత్తుతావు అనే మాట తనకు ధైర్యాన్ని ఇచ్చింది. ఫస్ట్ క్లాస్ రాలేదా, ఇక నీ వల్ల కాదు అని అన్నావు అనుకో, ఫస్ట్ క్లాస్ రావడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఇప్పుడు ఫెయిల్ అయ్యావు కదా, మరొక స్టెప్ లో నువ్వు పాస్ కావడానికి ప్రయత్నం చేయి అని నువ్వు చెప్తే వాళ్ళ ప్రయత్నంలో ఎంత మాత్రము తీసిపోరు. ఈమె బాగా ఏడుస్తుంది. తన 16వ ఏట వరకు ప్రతి సంవత్సరం పేరుస్తుంది. ప్రతి సంవత్సరం ప్రజలందరూ పరిగెత్తున్నారు, ఆమె మాత్రం నిలబడుతుంది. చివరికి ఏమైందో తెలుసా, ఓ రోజు 16వ ఏట అయిపోయిన తర్వాత తన 17వ ఏట తన ప్యాడ్స్ తోటి నిలబడేది, ప్యాడ్స్ లేకుండా నిలబడ్డారు. తన 18వ ఏట ఒక్కొక్క అడుగు వేయడం ప్రారంభించేది. 20వ ఏట తన 20 సంవత్సరాల్లో ఏం చేసేది తెలుసా, పరిగెత్తడం ప్రారంభించింది, ప్రయత్నం చేయడం ప్రారంభించింది. అమెరికాలో గోల్డ్ మెడల్, ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ ను సాధించగలిగింది. అడిగితే అమ్మా నువ్వు ఎలా సాధించావు అంటే, తన కుటుంబానికి ఇచ్చిన ధైర్యము, తన పిల్లలకి ఇచ్చిన ధైర్యము, తన అమ్మ నాన్న ఇచ్చిన ధైర్యము ఏం చేసిందంటే తన ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాలి. అమెరికాలో చరిత్రలోనే గోల్డ్ మెడల్ సాధించింది ఎవరు అంటే ఒక పోలియో వచ్చిన ఒక పాప. ఆమె మొదటి మాట చెప్పారు, లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం చేరడానికి నీ భాగాన్ని దేవుని మీద మోపాలి. లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని చేరడానికి సులువుగా చిక్కుల పెట్టే పాపాన్ని తీసివేయాలి. ఆ లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని చేరడానికి యేసు వైపు చూడడం చాలా అవసరము. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. ఆమేన్. చెప్తాము గట్టిగా హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 36వ వచనం కూడా చదవండి సిస్టర్. 36వ వచనం, 10వ అధ్యాయం 36వ వచనం. వాగ్దానం పొందు నిమిత్తము ఏం అవసరం ఉంటుంది? ఓర్మి అవసరం. నేను బైబుల్ ట్రైనింగ్ లో పాస్టర్స్ కు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వచ్చి 2 రోజులు కూడా కాదు, అయ్యగారు నేను మంచిగా టై కట్టుకోవాలి, మంచిగా షూట్ వేసుకోవాలి, పెద్ద ప్రసంగికం కావాలి, మరో యేసన్న, మరో స్టీఫెన్ పాల్, మరో సతీష్ అన్న కావాలి అంటే నేనేమన్నా నువ్వే ఎందుకు కావద్దు, నువ్వుగానే కావాలి అంటే ఓర్పు ఉండదుగా. వెంటనే ఉన్నత శిఖరాలు ఎక్కాలంటే ఎవరి తరము కాదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఫస్ట్ మనం ఆరాధించుకున్నప్పుడు ఒక డోలకుంటే మన ఆరాధన ఎట్లుంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఆరాధన ఎట్లుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. లోకమంతా మర్చిపోయి ఆరాధిస్తున్నాం, ఎంత హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నాం. నా పేరు దేవుని బిడ్డలారా, వాక్యంలో ఏం చెప్తుందంటే ఓర్పు అనేది చాలా అవసరమై ఉన్నది. ఇంకొక మనం చూద్దాం, కీర్తన గ్రంథము 18:23. నాకు ప్రతిఫలం ఇచ్చేది ఎవరు అంటే దేవుడు మాత్రమే. ప్రతిఫలం ఇచ్చే వారి పక్షంగా, ప్రతిఫలం ఇచ్చే చూస్తూ మనం పరిగెత్తడం చాలా అవసరం. ఒకరోజు యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా నువ్వు నిజంగా నీళ్ళ మీద నడిచావా? నేను కూడా నడుస్తాను. అప్పుడు ఆయన రాగానే నడుచుకుంటూ వచ్చాడు. నడుచుకుంటూ వచ్చిన పేతురు మునిగిపోతున్నాడు. యేసును చూసినంత సమయము ఆయన నడవగలిగాడు. యేసును ఎప్పుడైతే చూడకుండా అబ్బా
నేను నీళ్ళ మీద నడుస్తున్నాను, నేను ఇంత అధికారం దేవుడు నాకు ఇచ్చాడని ఆలోచించుకున్నాడో మునిగిపోవడం ప్రారంభించాడు. లోకంలో మనకు కావలసిన విషయం ఏంటో తెలుసా? యేసు వైపు చూస్తే మనం లక్ష్యాన్ని చేరుకుంటాం. యేసు వైపు చూసిన పేతురు నీళ్ళ మీద నడవగలిగాడు. యేసు వైపు ఎప్పుడైతే కనుదృష్టి వెళ్ళిపోయాదో అని మునిగిపోవడం ప్రారంభించాడు. యేసు వైపు చూసిన, దేవుని వైపు చూసిన యోసేపు జీవితము ప్రధానమంత్రిని చేసింది. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుని వైపు చూశారు. ఒక్క ముగ్గురిని పడేస్తే నలుగురు తిరుగుతున్నారు అంటున్నాడు రాజు. ఆ నలుగురు తిరుగుతున్నప్పుడు నేనేమంటున్నా తెలుసా? వారు దేవుని వైపు చూశారు, అగ్ని వైపు చూడలేదు, రాజు వైపు చూడలేదు. నెబుకద్నెజర్ రాజు వైపు చూడలేదు, విగ్రహాలకు మొక్కడానికి ప్రయత్నం చేయలేదు. చంపినా పర్వాలేదు, మా దేవుడు అగ్ని గుండాన్ని తప్పిస్తాడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా పర్వాలేదు, మేము మాత్రము దేవుని వైపు చూస్తాం. హల్లెలూయా చెప్తాము గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. 1 కొరింథీ 9:24. పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు కానీ ఎంతమంది బహుమానం పొందుతారట చెప్పండి, హల్లెలూయా. మరి మనం అందరం పరిగెత్తున్నాం కదా, ఒక్కడు పొందడం కోసము అందరం ఎందుకు పరిగెత్తాలి? క్రైస్తవ జీవితంలో ఒక్కడే పరలోక రాజ్యం పోతాడా? నేను అందుకని చెప్పాను. ఏం చెప్పాను? క్లాస్లో ఒక్కడే ఫస్ట్ వస్తాడు, డిస్ట్రిక్ట్ లో ఒకడే ఫస్ట్ వస్తాడు, స్టేట్ లెవెల్లో ఒకడే ఫస్ట్ వస్తాడు. మరి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కూడా ఒక్కడే వెళ్తాడా అంటే ఎంతమంది అయితే పరిగెత్తారో వారందరికీ దేవుడు బహుమానం ఇస్తున్నాడు. జీవితంలో మనకు లక్ష్యాన్ని చేరడానికి ప్రతి ఒక్కడు లక్ష్యం చేరాలంటే కష్టపడడం అవసరం. లక్ష్యం చేరాలంటే భారాన్ని తీసివేయడం అవసరం. లక్ష్యాన్ని చేరాలంటే సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని వదిలిపెట్టడం అవసరము. లక్ష్యం చేరాలి అంటే యేసు వైపు చూడము అవసరమైనది. హల్లెలూయా. ఏ పని చేసినా అది రిస్క్ అంటాం. ఏ పని చేసినా అందరు చెప్పండి, ఏ పని చేసినా ఏమంటాం? రిస్క్ అంటాం. బోలు తోమినా రిస్క్ మనే, బట్టలు ఉతికినా రిస్క్ మనే, బయట ఉద్యోగం చేసినా రిస్క్ మనే. రిస్క్ లేకుండా ఏది లేదు. నువ్వు రిస్క్ పడతలేవు అంటే నువ్వు ఇంకా పెద్ద రిస్క్ లో ఉన్నావని అర్థం. నువ్వు రిస్క్ తీసుకుంటలేవు అంటే నువ్వు ఇంకా రిస్క్ లో ఉన్నావని అర్థం. వింటున్నారా? హలో, నువ్వు రిస్క్ తీసుకుంటలేవు నీ జీవితం కోసం అంటే నువ్వు ఇంకా రిస్క్ లో ఉన్నావని అర్థం. ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. క్రిస్టియానో రొనాల్డో అనే ఒక వ్యక్తి పోర్చుగల్ ఫుట్బాల్ ప్లేయర్, కెప్టెన్ అయి ఉన్నాడు. ఆయన యొక్క చిన్న వయసు నుండి 10 సంవత్సరాల వరకు గల్లీ ఫుట్బాల్ ప్లేయర్ అయ్యాడు. గల్లీలో ఫుట్బాల్ ప్లేయర్ ఆడుతున్నాడు. ఏం చేసినా గోల్ కొడుతున్నాడు. తర్వాత గ్రామంలో ఆడాడు, తర్వాత మండల్ లెవెల్లో ఆడాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. 10 సంవత్సరాల తర్వాత తన గుండె ప్రాబ్లం అని తెలిసింది. ఆ గుండె ప్రాబ్లం ఏంటో తెలుసా? తన గుండె స్పీడ్ కొడుతుంది. ఒకసారి ఏమైందో తెలుసా? 17 సంవత్సరాలు ఆ సమయంలో ఈ క్రిస్టియానో రొనాల్డో అనే వ్యక్తి ఏం చేశాడో తెలుసా? తన 16వ ఏట తండ్రి చనిపోయాడు. వింటున్నారా? తండ్రి చనిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. తల్లి అడుక్కొని వస్తే భోజనం తింటాడు. అయితే ఓ రోజు నేను గలీలో ఆడాను, ప్రైజులు సంపాదించుకున్నాను. నేను గ్రామంలో ఆడాను, ప్రైజులు సంపాదించుకున్నాను. నేను పట్టణంలో ఆడాను, ప్రైజులు సంపాదించుకున్నానని ఒక పట్టుదలతో ఆట ఆడుతున్నాడు. పోర్చుగల్ ఫుట్బాల్ కెప్టెన్ గా పనిచేశాడు. ఈ గొప్ప వ్యక్తి, ఈ గొప్ప ఆలోచన ఉంది. తన 18వ ఏట ఒక ప్రాబ్లం ఏంటో తెలుసా?
ఒకవేళ కనుక ఆ ఫుట్బాల్ ఆడితే ఆయన చచ్చిపోతాడు. ఎందుకంటే ఆయన గుండె ఏమవుతుంది? అందరు చెప్పండి, గుండె ఏమవుతుంది? ఫాస్ట్ కొట్టుకుంటుంది. ఒక రకమైన వ్యాధి ఉంది. డాక్టర్లు అన్నారు ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేస్తే చచ్చిపోతావు. చచ్చిపోయినా పర్వాలేదు, నేను రిస్క్ తీసుకుంటా అన్నాడు. చచ్చిపోయినా పర్వాలేదు, నేను రిస్క్ తీసుకుంటా అన్నాడు. రిస్క్ తీసుకోవడానికి ఏం చేశాడు తెలుసా? ఏమైనా పర్వాలేదు, గుండె ఆపరేషన్కి వెళ్ళాడు. చచ్చిపోయినా పర్వాలేదు, గుండె ఆపరేషన్కి వెళ్ళి గుండె ఆపరేషన్ సక్సెస్ అయ్యాడు. విత్ ఇన్ 2 years ఆయన సెట్ అయ్యాడు, ఆరోగ్యంగా అయిపోయాడు. 21 సంవత్సరం నుండి పోర్చుగల్ అనే ఒక దేశానికి ఫుట్బాల్ కెప్టెన్గా పనిచేశాడు. ఆయన రిస్క్ తీసుకున్నాడు కాబట్టి ఆ రిస్క్ ఆయన ఉన్నతమైన శిఖరాలు ఎక్కించాలి. ఈరోజు ప్రపంచ చరిత్రలో ఆయన పేరు గాయపడ్డారు. నువ్వు అనుకుంటున్నావు రిస్క్ ఎందుకు తీసుకోవాలి? రిస్క్ తీసుకుంటలేవు అంటే ఇంకా నువ్వు రిస్క్ లో ఉన్నావని అర్థం. నా పిల్లల కోసం రిస్క్ ఎందుకు? నా కుటుంబం కోసం రిస్క్ ఎందుకు? నా వ్యక్తిగత జీవితం కోసం రిస్క్ ఎందుకు? ఇంత రిస్క్ తీసుకోవడం వల్ల నాకు అనారోగ్యం అవుతుంది కదా, ఇంత రిస్క్ తీసుకోవడం వల్ల నేను అనారోగ్యం పాలవుతాను కదా, రిస్క్ ఎందుకు తీసుకోవాలంటే నువ్వు రిస్క్ తీసుకోకపోవడమే పెద్ద రిస్క్ లో ఉన్నావని అర్థం. వినండి జాగ్రత్తగా. నా ప్రేమ పిల్లలు చాలా మంది అంటున్నారు, ఇంతమంది పిల్లలు, ఇంతమందికి ఆహారము, ఇంతమందికి వెజిటేబుల్స్, ఇంతమందికి బియ్యము, ఇంత రిస్క్ ఎందుకు అంటే నేను రిస్క్ తీసుకోకపోతే నేను రిస్క్ లో ఉన్నాను అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. కాంప్రమైజ్ చదువులద్దు. మ్యాథ్స్ వస్తలేదా? రిస్క్ తీసుకో బిడ్డ అని అమ్మ నాన్న ఉన్నారు. ఇంగ్లీష్ వస్తలేదా? రిస్క్ తీసుకో బిడ్డ అనే పెద్దవారు ఉన్నారు. నేనేమంటానంటే నువ్వు రిస్క్ తీసుకోకపోతే ఫెయిల్ అయితే ఫస్ట్ నీవు అవమానపరచబడతావు, నేను పెంచిన వాళ్ళు అవమానపరచబడతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, మొదటి మాట చెప్పాను భారాన్ని తీసివేయి, రెండో మాట సులువుగా చిక్కులో పెట్టే పాపాన్ని తీసివేయి, మూడో మాట యేసు వైపు చూస్తూ నీకు ఉంచబడ్డ పరుగు పందెంలో పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలట? ఓపికతో పరిగెత్తాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అందరం చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఏమంటున్నారు తెలుసా? ఈ లోకంలో అనేక సార్లు మనం చేయవలసింది ఏంటి? ప్రతిదానికి ఓర్పు, సంయమం అనేది చాలా అవసరం. ఓర్పు లేకుండా, సంయమం లేకుండా, నెమ్మది లేకుండా నువ్వు పరిగెత్తడం చాలా కష్టం. ఈరోజు చెప్తున్న మాట, దేవుడితో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, ప్రజలు అంటున్నారు ఇంత సోమరివా, ప్రజలు అంటున్నారు ఇంత పని చేయలేవా, ప్రజలు అంటున్నారు నీ వల్ల కాదా అని అంటున్నారు. హేళన చేస్తున్నారు కదా. ఓపికగా ఉండడం ఎందుకు? అందుకోసమే ఒక భయంకరమైన సామెత ఉంది తెలుగులో, ఉరికి బర్రెలు కాస్తే పొద్దు పొద్దుదా. నీకు అర్థమైందో కాలేదు తెలియదు. అంటే బర్రెలు కాచేవాడు ఆ పరిగెత్తుకుంటూ ఆ బర్రెలు కాస్తే సాయంకాలం తొందరగా అవుతుందా? కాదు. అది ఏ టైంకి కావాలో ఆ టైంకి అవుతుంది. హల్లెలూయా. అందుకోసం నా ప్రేమ దేవుళ్ళారా, ఓర్పు అనేది చాలా అవసరం. మొదటి మాట చెప్పాను, భారం ఉంది, నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆ భారాన్ని తీసివేయి. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఉంది, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని తీసివేయి. యేసు వైపు చూడు, యేసు వైపు చూసుకుంటూ ఓర్పుతో పరిగెత్తడం చాలా అవసరము. ఆమేన్. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ప్రేమ పిల్లారా, చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. అందుకోసమే హెబ్రీయులకు రాసిన పత్రిక 6:15 చదువుకుందాం. మనం ప్రార్థన చేసుకుందాం. 6:15. ఆ మాట నమ్మి
నా మాట నమ్మి ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము, నా మాట వింటే ఓర్పు ఉంటే ఆ వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందావు. ఆ వాగ్దాన ఫలం ఏంటో తెలుసా? నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఈ బైబిల్ మీద రాసుకోండి ఇలా మీ లక్ష్యం ఏందో. నా లక్ష్యం ఇది ప్రభువా, నా లక్ష్యం ఇది ప్రభువా అని రాసుకో. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి భారాన్ని తీసివేయి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి సులువుగా చిక్కుల పాపాన్ని తీసివేయి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి యేసు వైపు చూడు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఓర్పుతో పరిగెత్తు. ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. నీ లక్ష్యము నీ పిల్లల చదువు కావచ్చు, నీ లక్ష్యము నీ పిల్లలకు పెళ్లి కావచ్చు, నీ లక్ష్యము నీ భవిష్యత్తు కావచ్చు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి లోకంలో ఉన్న వాటిలో రిస్క్ తీసుకోవడం చాలా అవసరం. ఆమేన్. చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. మీకు ఏం అవసరం అంట? ఓర్పు నోరు చేతులు ఎత్తండి. నాకైతే ఓర్పు ఎక్కుతుందా? నాకే ఓర్పు తక్కువ ఉంటుంది. ఓర్పు నోరు చేతులు ఎత్తండి. ఓర్పు నోరు మీ వాగ్దాన ఫలాన్ని పొందడం కోసము ఓర్పు చాలా అవసరం. ఓర్చుకుంటున్నారు కాబట్టి ఆడుకోవద్దు. ప్రజలు వాళ్ళు ఓర్చుకుంటున్నారు కాబట్టి ఆడుకుంటే నష్టపోయేది మనమే, ఇంకెవరు నష్టపోవద్దు. ఈరోజు దేవునికి వాక్యం అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి